సార్ సార్ అంటే మీరు ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటా కదా, మీరు ప్రభాస్ ఫ్యానే కదా? అవును సార్ అవును సార్. కానీ కొన్ని డైలాగ్స్ అదే టీజర్లో చూస్తుంటే ప్రభాస్ని కొద్దిగా ఇమిటేట్ చేసినట్టుంది. లేదు భీమవరం అంటే మీకు- భీమవరం వైపు పట్టుకోమని అన్నారు అన్నవాళ్ళు. సో డెఫినెట్లీ అందరూ అట్లే సౌండ్ అవుతారు. మా కార్తీక్ అన్న కూడా అట్లే మాట్లాడతాడు. అండ్ థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ డెఫినెట్లీ. అంటే ఆయన ఇమిటేట్ చేసినట్టున్నారు. ఒక సినిమాలో ఆయన ఇలాగే అంటాడు కదా ప్రభాస్. చాలా 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 బాగుంటారు అన్న అదా. ఆ. ఆ సినిమా ఆ సీన్లో త్రిషతో అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ సినిమాలో మేము చెప్పాలా, ఈ సినిమాలో వర్షం సినిమాకి రిలీజ్కి తీసుకెళ్తాం అనమాట. ఆ ఇంటర్వెల్లో మాట్లాడుకునే మాటలు అవి అట్లా. ఓకే, బాగుంది. టీజర్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు, ఇదేంటంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే దీనికి, లేదా మీ 100 షార్ట్ ఫిల్మ్స్లో ఓ షార్ట్ ఫిల్మ్ సినిమాగా మలిచారా? లేదు సార్, కొత్త కథే. ఇది యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అండి. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, ఇట్స్ ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ కూడా ఉందని. సో మా డాడీ అండ్ మా బాబాయ్ గారు వాళ్ళ కూతుర్ని చాలా అమితంగా ప్రేమించారనమాట. సో ఆ కథనే ఇన్స్పిరేషన్గా తీసుకుని కూతురు ఈక్వల్ లవ్ డాడీకి, డాడీ ఈక్వల్ లవ్ కూతురికి ఇచ్చినప్పుడు, అండ్ అదే సమయంలో ఒక అబ్బాయితో ప్రేమలో పడితే ఆ సంఘర్షణలో ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ట్రై చేశాం సార్, అంతే. ఓకే, సుమంత్ గారు మీరు డైరెక్ట్ చేశారు కదా ఫస్ట్ ఫిల్మ్. నెక్స్ట్ది ఎందుకంటే మీరు ఇప్పుడు అంతా తెలంగాణ రూటెడ్ స్టోరీసే కదండి వస్తున్నాయి. అవును. అంటే నెక్స్ట్ సినిమా మీరు ఎందుకు అట్లా ట్రై చేయలేదు? నేను యాక్చువల్గా రాసుకున్నాను నా కథ, తీద్దామని అనుకున్నా. కానీ నా చుట్టుపక్కల నా వెల్ విషర్స్ అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే 20s లాగా కనిపించే హీరోలు తక్కువ మంది ఉన్నారు కదా, మన సినిమాకి మంచి పేరే వచ్చింది కదా పర్ఫార్మెన్స్కి. సో సినిమాలు ఏమన్నా ఆర్గానిక్గా మన దగ్గరికి వస్తే రిజెక్ట్ చేయకు, స్టోరీలు నచ్చితే అని అన్నారు. బై గాడ్ గ్రేస్ నాకు చాలా మంచి కథలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక మంచి కథ ఎంచుకొని ఇది చేసినాం అన్నట్లా. అంటే మరి 80 రిజెక్ట్ చేశాను అన్నారుగా? అవునన్న, చాలా కథలు విన్నా కదా, చాలా కథలు విని అందులో మంచి కథ ఎంచుకొని తీసిన అంటున్నాను. సుమంత్ గారు, ఆ 80 కథల్లో లేనిది దీంట్లో ఏముందండి కొత్తగా? ఏదో అన్న, అంటే వింటున్నప్పుడు ఎనర్జీ, పాజిటివ్ వైబ్ నాకు చాలా మంచిగా అనిపించింది. కథ చాలా ఎమోషన్స్. ఇప్పుడు నేను 80 కథలు చెప్పలేను కదన్న, అందులో ఇవి లేవని. అంటే దీంట్లో ఏమైనా కొత్తగా ఉంటుందా, లేదా అందరికి తెలిసి రిలేట్ అయ్యేలా ఉంటుందా, ఎలా ఉండవు? ఇది రిలేటబుల్ కథ అన్న. ఇది అంటే మనం ఎప్పుడు చూడని కథ కాదు. డెఫినెట్లీ తండ్రి కూతురు లవ్ స్టోరీ అని అంటే నీకు ఆ ఎమోషన్ని చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్తో, చాలా బ్యూటిఫుల్ మాటలతో ఎట్లా క్యాప్చర్ చేసారు అనేది మీరు చూడండి, చాలా ఇంప్రెస్ అవుతారని కోరుకుంటున్నా. అండ్ చాలా మంచి సినిమా తీసారు. నేను రీసెంట్గానే చూసిన 4-5 days బ్యాక్. నాకు భయం ఉండే, ఎందుకంటే ఈ సినిమాలో నేను ఇంట్రోవర్ట్ లేకుండా కొంచెం సెమీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్. సో అది నేను ఎట్లా చేస్తానా, బయట నేను ఎక్కువ మాట్లాడతా అంటే గట్టిగా మాట్లాడతా. సో ఇది చేస్తున్నప్పుడు నేను ఎట్లా చేసిన అనుకుని 4 days బ్యాక్ సినిమా చూసుకుంటే నాకు భయం పోయింది. నేను చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు, నేను గోదావరి గట్టిపోయినా సినిమా చేసిన అని. అయితే అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే సినిమాలో మీ ఫ్రెండ్స్, ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ కూడా, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే సుమంత్ ప్రేమిస్తాడని చెప్తున్నారు. బట్ ప్రేమిస్తాడనే మాట పాజిటివ్ కానీ, బట్ వాళ్ళు చెప్తున్న వైబ్ ఏదో కొంచెం తేడా ఉంది. ఏంటి ఆ 2 తర్వాత కదా? తినమంటే ఇప్పుడు నాకు ఎట్లయితే తిండి పెడతారో ఈ భీమవరం అన్న వాళ్ళందరూ, నేను కూడా వీళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళు యాక్చువల్గా నేను రూమ్లో కూర్చోబెట్టి తినాలన్న, ఎందుకంటే వీళ్ళు నాకు ఇంత ఫుడ్ పంపిస్తారు, ఒక్కని తినాలని నేను తినలేను కదా అని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ తినిపిస్తూ చేస్తూ ఉంటా. అది ఇంటెన్షన్ అన్నది. సుమంత్ గారు సార్ సార్ బాగున్నారా సార్? హాయ్ అండి, బాగున్నాను. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ సెకండ్ ఫిలిం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం మీరు మేం ఫేమస్ చేసినప్పుడు నాకు గుర్తుండి ఒక న్యూ కమర్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ టైమర్తో